అందరూ మామిడికాయ పచ్చడి పట్టారు అనుకుంటున్నాను. పట్టేశారు అందరూ పచ్చడి. ఇదిగోండి నేను కూడా పడుతున్నానండి పచ్చడి. చూడండి, కాయలు కొట్టించుకుని తీసుకొచ్చామండి. ఇది ఊరు నుంచి వచ్చిన కాయలండి, చెట్టు కాయలు, అసలు కెమికల్స్ లేకుండా పండిన కాయలు ఇవి. ఈ కాయలు మా అమ్మాయి వాళ్ళ అత్తగారు పంపించారండి. చెట్టు కాయలు అండి ఇవి. కాయలు మంచిగా కడిగేసి బాగా కడిగి తుడిచి కొట్టించాలండి. మనం అసలు ఎక్కడా తడి లేకుండా మంచిగా తుడుచుకోవాలండి కాటన్ క్లాత్తో. ఇలా ముక్కలు కట్ చేసినాక లోపల పొర ఉంటుందండి, అది కూడా తీసేయాలి. తీసి మళ్ళీ తుడవాలండి వైట్ క్లాత్తో, ఏదైనా క్లాత్తో మంచిగా తుడిచేయాలి, తేమ లేకుండా తుడిచేయాలి. ఎందుకండి అన్నీ ఇలా తుడుచుకుంటున్నానండి నేను. అస్సలు తడి ఉండద్దు, ఎక్కడ తడి లేకుండా మంచిగా తుడుచుకోవాలి. మనం ఏ పచ్చడికి ఏ వస్తువులు వాడుతున్నామో దేనిలో కూడా తడి లేకుండా తుడుచుకోవాలండి. అప్పుడే చాలా రోజులు పచ్చడి నిల్వ ఉంటుందండి. ఎక్కడన్నా తడి తగిలింది అనుకోండి, అన్ని రోజులు ఎక్కువ నిల్వ ఉండదు పచ్చడి. అందుకనే తేమ లేకుండా తుడుచుకోవాలి. ఇదిగోండి ఇలా తుడిచినాక తర్వాత తుడిచిన కాయలన్నీ మళ్ళీ కొంచెం 1 గంట పాటు ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా ఆరబెడుతున్నానండి నేను. ఈలోపు మిగతా ప్రాసెస్ చూసుకుందాం. ఇప్పుడు ఈ ఆరిన కాయలు మనం మెజర్ చేసుకుందామండి. ఏదన్నా ఒక బౌల్ తీసుకోండి, కింద ఫ్లాట్ ఉండే బౌల్ తీసుకోవాలండి, మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా ఒక మెజర్మెంట్ తీసుకోండి, 4 అయ్యేలాగా తీసుకోండి. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి, దీంతో 4 మెజర్ చేస్తానండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ నేను ఒక టబ్లో వేస్తాను. మనం దేనిలో అయితే పచ్చడి కలుపుకుంటామో దానిలో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెజర్ చేసుకుంటూ టబ్లో వేస్తున్నాను. వీలంత వరకు మీరు ప్లాస్టికే వాడండి, స్టీల్ వాడొద్దండి. ప్లాస్టిక్ అన్నా లేకుంటే గ్లాస్ బౌల్ అన్నా వాడుకోవచ్చు. నేను ప్లాస్టిక్ టబ్లో వేస్తున్నానండి. ఇలా 4 తీసుకున్నానండి. ఇలా 4 బౌల్ మెజర్మెంట్ అయ్యేలాగా తీసుకున్నాను. ఇక్కడ నేను పసుపు వేసానండి. పసుపును హాఫ్ బౌల్, మనం తీసుకున్న మెజర్మెంట్ హాఫ్ బౌల్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే ముక్క గట్టిగా ఉంటుందండి, మెత్తపడకుండా ఉంటుంది. చాలా రోజులు గట్టిగానే ఉంటుంది. ఇలా ఆయిల్ పసుపు వేసింది మనం కలిపేసుకుని కొంచెంసేపు ఉంచాలండి. ఈలోపు వేరే ప్రాసెస్ చేసుకుందాం. ఇదిగోని మంచిగా కలిపానండి. ఆయిల్ పసుపుతో మంచిగా కలిపేసినాక తర్వాత అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ కలుపుకుందాం. దీనిలో సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ 3/4 కప్ అండి. సాల్ట్ మొత్తం 3/4 కప్ వేయొద్దండి, కొంచెం పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్ నేను కల్లుప్పు తీసుకున్నాను. కల్లుప్పు కొంచెం ఎండకి ఆరబెట్టి గ్రైండ్ చేశానండి, అది వేసాను. ఇప్పుడు 1 కప్ కారం వేస్తున్నా. అలాగే 3/4 కప్ ఆవాల పొడి, ఆవు పిండి, అలాగే 1/4 మెంతి పొడి. ఇక్కడ వెల్లుల్లి కూడా తీసుకున్నానండి. 1/4 కప్ వెల్లుల్లి. మనం దేంతో అయితే మెజర్మెంట్ తీసుకున్నాం దాంతో 1/4, లేకుంటే మీ ఇష్టం వచ్చినట్టు వెల్లుల్లి వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 కప్ ముందు వేసాను కదా ఆయిల్, ఇప్పుడు 1 కప్ వేస్తున్నాను. టోటల్ 1.5 కప్ ఆయిల్ పట్టిందండి. ఇప్పుడు ఇదంతా వేసినంత మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇంకా కావాలంటే తర్వాత ఆయిల్ ఇంకా సాల్ట్ కలుపుకోవచ్చు అండి. సాల్ట్ నేను తక్కువ వేసాను ఫస్ట్, ఎందుకంటే మనం మామిడికాయల్లో ఎంత పుల్లగా ఉంటుందో దాన్ని బట్టి సాల్ట్ పడుతుందండి మనకి. అందుకని సాల్ట్ కొంచెం పక్కన పెట్టుకోవాలని చెప్పాను కదా. 3/4 మొత్తం వేయొద్దు సాల్ట్. ఇదిగోండి ఇలా కలిపానండి పచ్చడి. ఇప్పుడు ఈ కలిపిన పచ్చడి పొద్దున సాయంత్రం 3 రోజులు కలపాలండి. మళ్ళీ మిక్స్ చేసి కలపాలి. ఇదిగోండి ఇలా నెక్స్ట్ డే చూపిస్తున్నానండి. ఇదిగోండి ఇలా కలిపానండి. ఆయిల్ కాడ కొంచెం పైకి వచ్చింది. ఇలా 3 డేస్ కలిపి పెట్టుకోవాలండి. ఇదిగోండి 3 డేస్ తర్వాత చూపిస్తున్నానండి పచ్చడి ఎంత బాగుందో. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది, నోట్లోంచి నీళ్ళు కూడా వస్తుంది, మంచిగా ఊరిందండి పచ్చడి. ఇంకా వారం పడుతుందండి ముక్క కూడా ఊరటానికి.
ఇదిగోండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చూపించానండి నేను. మెజర్మెంట్ కరెక్ట్ ఉంటే చాలండి, పచ్చడి పట్టడం చాలా ఈజీ. ఇప్పుడు ఈ పచ్చడి మనం ఏదన్నా జాడీలోనన్నా, ఏదన్నా ఎయిర్ టైట్ కంటైనర్లో అన్నా, గ్లాస్ జార్లో అన్నా స్టోర్ చేసుకోవాలి. ఎప్పుడైనా స్పూన్ తీసేటప్పుడు స్పూన్ కాడ తడి లేకుండా ఉండాలండి. తడి లేని స్పూన్తో పచ్చడి తీయాలండి బయటికి. మనం ఏదన్నా వేరే జార్లో తీసుకుని వాడుకోవాలండి. ఇదిగోండి చాలా టేస్టీగా ఉంది కదా. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్లాస్టిక్ జార్లో స్టోర్ చేశానండి పచ్చడి. మీకు ఈ పచ్చడి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సేమ్ మెజర్మెంట్లతో చేసుకోండి, చాలా బాగుంది.